సో గాయస్ మొత్తానికైతే 100 కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చినాం అనంతగిరి హిల్స్కి. ఏం మాట్లాడదామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టూర్కి వెళ్తున్నాం బయటికి. ఇట్లా జూమ్ అవుట్ చేసిన గాయస్ చూడొచ్చు. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఆడ చెరువు, ఆడ ఊరు. ఇప్పుడు ప్రయాణం ఎక్కడికి? ఆహా గాయస్, వ్యూ పాయింట్ చూడరు గాయస్. ఏం మోసుకొస్తున్నాను? ఐస్ గడ్డ టమాటా. బ్రో టిఫిన్ చేద్దాం బ్రో, ఆకలి అవుతుంది. పెళ్ళైందా? అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎవరుందా? మొత్తానికి అయితే అనంతగిరి హిల్స్ దగ్గరలోకి వచ్చేసినాము. ఇదంతా అడిగి చూడొచ్చు. చికెన్కి మంట వేయాలి ఇప్పుడు. చికెన్ కాల పెట్టాలి, చికెన్ తినాలి. మొత్తానికి అయితే చికెన్ పెట్టేసినాం. ఎగ్జైట్మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ వీడియోలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి హెడ్సెట్ పెట్టుకొని వినండి. ఏం మాట్లాడదామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టూర్కి వెళ్తున్నాం బయటికి. గైస్ మొత్తానికి అయితే ఒకరోజు రాత్రి ముందు ప్లానింగ్ చేసుకొని మా ప్రయాణాన్ని హఫీస్పేట నుంచి అనంతగిరి హిల్స్కి అయితే స్టార్ట్ చేసాం. సో హఫీస్పేట రోడ్ మీద నుంచి మేము నేషనల్ హైవే 44 నుంచి బైపాస్ అయ్యి నార్సింగ్ నుంచి మళ్ళీ కోకాపేట్ సర్కిల్ నుంచి వికారాబాద్ రోడ్కి అయితే ప్రయాణం మొదలుపెట్టాం మేము. అక్కడ నుంచి వికారాబాద్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనంతగిరి హిల్స్. టిఫిన్ చేద్దాం బ్రో, ఆకలి అవుతుంది. 50 కిలోమీటర్లు అయితే చేరుకున్నాం. బాగా ఆకలి అవుతుందని చెప్పేసి మధ్యలో ఆగి టిఫిన్ అయితే చేసాం మేము. టిఫిన్ తినిపిస్తున్నావు? టిఫిన్ ఏం తినిపిస్తున్నావు? టిఫిన్ పూరి, ఇడ్లీ, దోశ, వడ. ఏం తింటావు? ప్రయాణం మధ్యలో అందరం మూత్ర విసర్జన కోసం బ్రేక్ తీసుకున్నాం. గాయస్ బండి ఇంజన్ తగిలబడిపోయింది గాయస్. వచ్చేదారిలో పొగలు చూడొచ్చు ఎట్లా వస్తున్నాయి. సో మొత్తానికైతే అనంతగిరి హిల్స్కి చేరుకున్నాం. ఇక్కడ దారిలో శ్రీ అనంత పద్మనాభ స్వామి మందిర్ అయితే ఉంది. ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాం మేము వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ముందు. అండ్ వ్యూ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఈ తాత అయితే కలిసాడు. ఈ తాత మంచి ఆటగాళ్ళలాగా ఉన్నాడు. చూడొచ్చు ఈయన మధ్య మా మధ్య సంభాషణ. పెళ్ళైందా? అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎవరుందా? అయిపోయింది. చేతి ఏళ్ళు చూడాలా? 2 పేర్లా? సరే కానీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లవర్ ఉందా? మేమేమో క్వశ్చన్లు వేస్తున్నాం, మేమో క్వశ్చన్లు వేస్తున్నాం లాగా అనుకుంటా.
ఇప్పుడు అటు అటు కిందికి ఎట్లా పోవాలి చెప్పు. ఈ నుంచి పోవచ్చా? కాదు కాదు గాయస్ చూడొచ్చు సార్. గాయస్ లొకేషన్ చూడు మస్తు ఉంది ఈడ. ఇట్లా కిందికి పోవచ్చు గాయస్. వ్యూ పాయింట్ చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి. ఎంత పెద్ద వ్యూ పాయింట్ కనబడుతుంది. చూడండి లొకేషన్ చూడండి గాయస్. ఇది కెమెరా అంత వ్యూ చూపిస్తలే కానీ సూపర్ ఉంది గాయస్. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇన్ని వ్యూ పాయింట్ చూడొచ్చు మీరు. మొత్తం ఆకాశం ఊరు మొత్తం కనబడుతుంది ఇన్ని చూస్తుంటే. గైస్ ఈ కొండ నుంచి కిందికైతే నడుచుకుంటూ వెళ్ళాలి మేము. చూడొచ్చు కింది నుంచి వేరే వాళ్ళు కూడా నడుచుకుంటూ వస్తున్నారు. సో ఈ విధంగా కిందికైతే నడుచుకుంటూ వెళ్ళాలి మేము. లొకేషన్ చూడరు గాయస్ మస్తు ఉంది ఇక్కడ లొకేషన్. ఈ లంజోకి తట్టబుట్ట పట్టుకొని ఎట్లా వస్తుంది ఇక్కడ. సంచిలో ఐస్ గడ్డ వేసుకొచ్చిండు. తెచ్చిందే 2 బీర్లు. ఏం మోసుకొస్తున్నాను? ఐస్ గడ్డ టమాటా. గిగ్స్ ఇప్పుడు ప్రయాణం ఎక్కడికి? వెళ్ళిపోతున్నాను. సో మీకు వాటర్ ఫాల్ చూడాలని ఉంది కదా. వాటర్ ఫాల్స్ పిచ్చి వాటర్ ఫాల్స్ చూపి తొందర చూపి. ఓ మై గాడ్ ఇది మొత్తం యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది. తెలియక అట్లా మాట్లాడుతుంది. తెలుసా మాట్లాడు. వ్యూ పాయింట్ చూడరు గాయస్. అటు పోదాం గాయస్. క్రేజీ ఉంది గాయస్. క్రేజీ ఉంది లొకేషన్ మాత్రం. చెప్పాలంటే ఓ పెద్ద మనిషి ముందర పోతున్నాడు కనిపిస్తున్నా. ఏడికి పోతున్నా తెలియదు. ఈయన బిగినింగ్ గైస్. ఈయన బిగినింగ్ బ్లాగర్. ఈయన ఇప్పుడిప్పుడే బ్లాగులు స్టార్ట్ చేస్తుండు. ఇప్పటిదాకా నేను చెప్పినా కదా. మొత్తం కొండ, పెద్ద కొండ ఎక్కినాం. కొండ మీద నుంచి దిగి 2వ కొండ మీదకి వచ్చినాం గాయస్. 2వ కొండ మీదకి వచ్చి ఆడ చెట్టు కింద సిట్టింగ్ చేసినాం. ఊరు కనిపిస్తుందండి. ఊర్లోకి వచ్చి తాగుతున్నాం. మేము సిటీ నుంచి వచ్చి ఊర్లో కూర్చొని తాగుతున్నాం అని చెప్పి. ఆయన చూడు బ్లాగర్ ఏమేమో చేస్తున్నాడు. ఇలా పిచ్చి పట్టి కొడుకులకు. ఈయన బ్లాగర్, బిగినింగ్ బ్లాగర్. ఈయన చూడాలి. ఆయన ఇందాక నుంచి ఫోన్ పట్టుకొని ఏమేమో చేస్తుండు. రాళ్ళకి రప్పలకి పోతుండు. ఇందాక దడేళ్ళని పడ్డాడు కింద. చూడాలి కట్టెలు పట్టుకొని వింతగా చేస్తుండు మనిషి. సో గాయస్ మొత్తానికైతే 100 కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చినాం అనంతగిరి హిల్స్కి. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్ ఉంది గాయస్. ఏమేమో చేద్దామని ఆలోచించి వచ్చినాం కానీ మేము అనుకున్నవి మొత్తం ఫ్లాప్ అయిపోయినాయి గాయస్. చికెన్ తీసుకొచ్చినాం. చికెన్లకు ఆయిల్ లేదు, మసాలా లేదు, ఉత్తి కారం పసుపు దొరికింది. చికెన్ పట్టుకొచ్చినాం, కిలో చికెను. ఇప్పుడు అది ఏం చేయాలి? కట్టెలు అయితే ఏరుతున్నాం. మొత్తం పచ్చిగా ఉన్నాయి కట్టెలు ఏరుతున్నాం. కట్టెలు దొరకగాని అందరు కట్టెలు ఏరుతారు. మా వాళ్ళందరూ అందరు సిద్ధంగా చేస్తున్నారు. వీడు మాత్రం బట్టలు ఇప్పి ఏమేమో చేస్తుంది. మేము పచ్చి చికెన్ తీసుకున్నాం, 1 కిలో తీసుకున్నాం. అలా ఏంటంటారు, ఉప్పు తీసుకోలే, కారం తీసుకోలే, నూనె తీసుకోలే, ఇంకేం తీసుకోలే. ఉప్పు లేదు, మసాలా లేదు, ఉల్లిగడ్డ లేదు, నిమ్మకాయలు లేవు. సో కట్టెలు ఏరుతున్నాం. కట్టెలు ఏరిన తర్వాత మీకు చికెన్ ఎట్లా చేయాలో చూపిస్తాం. మేము స్పెషల్ చికెన్ ఉట్టి కారం ఉప్పుతో చికెన్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాం మీకు. అలా మనం తొందరగా చికెన్ చేసేయాలి. బ్రో వీడియోలు తీ బ్రో. దగ్గరకు వచ్చి గుంటలు తోముతున్నా కదా బ్రో కష్టపడి. చికెన్ 65, చికెన్ 95, చికెన్ తందూరి. ఇప్పుడు చెప్పు ఫ్లాష్ ఆన్. ఏం చేస్తున్నావు? గాయస్ మొత్తానికి అయితే చికెన్ పెట్టేసినాం.
గైస్ టు బీ ఫ్రాంక్, మేము ఓన్లీ ఉప్పు కారం వేసి చికెన్ చేస్తాం కానీ ఆయిల్ మసాలా ఇవన్నీ లేవు. కానీ చికెన్ మాత్రం హైలైట్ ఉంది గాయస్. కట్టెల మీద చేసినాం కాబట్టి ఆ టేస్ట్ వచ్చింది అనిపిస్తుంది మాకైతే. కానీ నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది చికెన్ టేస్ట్ అనేది. అరే మొత్తం సీట్ ఫుల్ కూర్చురా, తొందరగా అవుతుంది. ఇంకా సుల్లి సగం సగం పోయి అక్కడ లేదు కదా. లంచోడ్గా బ్లాక్ చేస్తున్నా నోరు మరి. మనం కాదు బ్రో, నేను ఫ్యూచర్ చేస్తాను ఆ వీడియోలో. ఆల్రెడీ ప్లాన్. వాడు ఉల్టా షర్ట్ వేసుకుంటు తాగినాక దియ్యకరా. ఎందుకంటే మనం ఎట్లా అంటే సోషల్, అరే నువ్వు సోషల్ మీడియాకి వద్దామని చూస్తున్నావు కదా. అవును, సోషల్ మీడియాలో ఏంటంటే అమ్మాయిల షోకు తాగుడు షోకు ఉండడానికి నీకు ఇదేమైతే గైస్, మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ అవ్వాలనుకుంటే నా సజెషన్ వచ్చి ఎర్లీ మార్నింగ్ సన్ రాకముందు అయితే విజిట్ అవ్వండి. ఆ వైబ్ అనేది ఎంజాయ్ చేయగలుగుతారు మీరు, మార్నింగ్ వైబ్ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.